ఈరోజు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని పెట్టారు. వాళ్ళంతా వచ్చి స్టడీ చేశారు. మన వాళ్ళైతే ఐఐటి మద్రాస్ చేశారు, అందరూ చేశారు. ఇది జరిగిందని ఐఐటి హైదరాబాద్ ఎస్టాబ్లిష్ చేసే వరకు బయట ప్రపంచానికి తెలియదు, ఎందుకు పోయింది కూడా తెలియదు. ఫైనల్ గా వాళ్ళు వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పర్సూ చేశాం గట్టిగా కేంద్రంతో. ఎక్స్పర్ట్ కమిటీ అప్పటికే నామినేట్ చేశారు, అప్పుడప్పుడే వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా స్టడీ చేసి అన్ని విధాలు మళ్ళీ ఏం చేయాలని తర్జన పడిన తర్వాత 2-3 నెలలు ఫైనల్ గా వేరే డయాఫామ్ వాల్ తప్ప అది దెబ్బతింది. 4-5 ప్లేసెస్ లో డ్యామేజ్ అయింది. ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టు. ఫెరోషియస్ రివర్ ఇది. ఏదైనా దుర్ఘటన జరిగితే చాలా ప్రమాదం వస్తుంది. కాబట్టి నో కాంప్రమైజ్, బెటర్ టు గో న్యూ డయాఫామ్ వాల్. మళ్ళీ ఇప్పుడు డయాఫామ్ వాల్ కోసం అందరినీ మొబిలైజ్ చేసే పరిస్థితికి వచ్చాం. వర్క్ స్టార్ట్ అయింది. 440 కోట్ల రూపాయలతో పని అయినటువంటి డయాఫామ్ వాల్ రివర్స్ టెండర్ అనే పేరు పెట్టి రాజకీయ కక్షతో మొత్తం ప్రాజెక్టు పైన కక్ష తెచ్చుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఒక్క డయాఫామ్ వాల్ 990 crores, 440 కోట్లు కొట్టుకొనిపోయింది. ఈరోజు 990 crores ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. 2020 కావాల్సిన ప్రాజెక్టు మళ్లీ కేంద్రం పూర్తిగా డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేసినా కూడా ఇది 2027 డిసెంబర్ పోయే పరిస్థితి వచ్చింది. దాని మీదనే ఇప్పుడే నేను రివ్యూ చేశాను. రివ్యూ చేసినప్పుడు ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1 ఉంది. ఇది ఫిబ్రవరి 26కు పూర్తి చేస్తాం. డయాఫామ్ వాల్ 31 డిసెంబర్ 25కి పూర్తి చేస్తాం ఈ ఇయర్. అదర్ వర్క్స్ అన్ని డిసెంబర్ 26కు పూర్తి చేస్తాం. చిన్న పెద్ద వర్క్లన్నీ కూడా డిసెంబర్ 26 కాకుండా నేనేమన్నా జూన్ పూర్తి చేయమన్నాను. లెఫ్ట్ కనెక్టివిటీస్ అది కూడా 26 జూన్ పూర్తి చేస్తాం. 26 జూన్ కదుగుతుంది. రైట్ కనెక్టివిటీస్ చాలా వరకు అయిపోయినాయి. ఇది కూడా 26కు జూన్ పూర్తి చేస్తాం. ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడ ఒక్క ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 2 మెయిన్ డ్యామ్, ఈ డ్యామ్ మాత్రం 2027 డిసెంబర్ పెట్టారు. దీన్ని ఇప్పుడు నేను రివ్యూ చేశాను. అన్లెస్ టెక్నికల్ పీపుల్ ప్రాబ్లం ఉంటే తప్ప 27 జూన్కే పూర్తి చేయమన్నాం. జూన్ కాకుండా ఏప్రిల్కే. ఎందుకంటే మనకు జూలైలో గోదావరి పుష్కరాలు వస్తాయి. పుష్కరాల సమయానికి ఈ ప్రాజెక్టు పూర్తయితే అంత మునిపే జాతికి అంకితం చేస్తే చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ బలమైనటువంటి ఈ యొక్క టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే అటు ఇటు కొంచెం లేట్ అవుతుంది. అదర్వైజ్ పూర్తి చేస్తాం. ఇది కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం ఫేజ్ 1A, ఫేజ్ 2 1B, 1A 1B ఇవన్నీ పీడిఎఫ్లు కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ జరగాలి. ఇప్పటి వరకు ల్యాండ్ ఎక్విజిషన్ అయితే చాలా వరకు పూర్తి చేశారు. ఇంకా కొంత ల్యాండ్ అక్వైర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో ఒకసారి చూసినప్పుడు ఫేజ్ 1A మొత్తం ఇంకా 972 కోట్లు ఖర్చు పెడితే 20,946 పీడిఎఫ్లు ఇచ్చి దగ్గర 26 R&R కాలనీస్ పూర్తయినాయి. ఇంకొక 49 R&R కాలనీస్ పూర్తి చేయాలి. వీళ్ళల్లో ఇప్పటికే 14,359 మందిని షిఫ్ట్ చేశాం.
ఇంకొక 6,577 షిఫ్ట్ చేయాలి. ఇవి పూర్తి చేయాలంటే పాత రేట్లకు ఎవరు రాలేదు, అది క్యాన్సిల్ చేశాం. దీని మీద ఒక 500 కోట్లు ఎక్కువ అవుతా ఉంది. 972 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫేజ్ 1A ఉండే వాళ్ళందరినీ రీహాబిలిటేట్ చేస్తాం. అది ఈ ఇయర్ నవంబర్ పూర్తవుతుంది. ఫేజ్ 1B ఇక్కడ మీరు చూస్తే 48 హ్యాబిటేషన్ లో 6 మండలాల్లో ఇది పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. రిమైనింగ్ పీడిఎఫ్లు దగ్గర మనం చూసినప్పుడు ఒక 15 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. గ్రామ సభలు కూడా పెట్టారు, అవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. R&R స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మొత్తం డిసెంబర్ అన్నారు, కానీ నేను 26 జూలై లోపల పూర్తి చేయమన్నాను. దీనికి కూడా ప్రోగ్రాం తయారు చేశారు. దీనికి ఒక 4,925 కోట్లు అవుతుంది. రెండు కలిపితే 6,270 కోట్ల రూపాయలు R&R, ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ అయితే అక్కడికి పూర్తి అవుతుంది. ఇది ఫేజ్ 1 41.15 వరకు. ఒరిజినల్ గా మనకు శాంక్షన్ అయింది 45.74. ఇది అవుతానే దాన్ని టేకప్ చేసి అప్పుడు మెయిన్ గా మనకు వచ్చేది ఓవరాల్ గా ల్యాండ్ ఎక్విజిషన్ R&R పే చేయాలి. ఇప్పటికే చాలా వరకు ఫేజ్ 1 అవుతుంది, కానీ మొత్తం కావాలంటే నీళ్లు ఇంపౌండ్ చేయాలంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇవన్నీ చేసినప్పుడు ఈ యొక్క ఇప్పుడే ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్స్ కూడా పిలిపించాను. R&R వాళ్ళకు కూడా చాలా స్పష్టంగా డైరెక్షన్స్ ఇచ్చాను. నాట్ ఈవెన్ 1 కంప్లైంట్ రాకూడదు, అందరికీ న్యాయం జరగాలి. టోటల్ ఆధారంగా అథెంటికేషన్ చేసుకొని డిజిటల్ డాక్యుమెంట్స్ అన్ని తయారు చేసి ఎక్కడ మిస్అప్రోప్రియేషన్ జరగడానికి వీలు లేదు, ఎవరికి అన్యాయం జరగడానికి వీలు లేదు. దీన్ని డీటెయిల్డ్ ఎక్సర్సైజ్ చేయమన్నాం. ఆ డీటెయిల్డ్ ఎక్సర్సైజ్ చేసి ఇది కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేసి ఫేజ్ 1 అయితే నేను చెప్పినట్టు 26 జూలైకి పూర్తవుతుంది. అక్కడి నుంచి ఓవరాల్ ప్రాజెక్ట్కి ఎట్లా ముందుకు పోవాలో ముందుకెళ్తాం. ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులతో 41.15 మీటర్లు దీనికి కావాల్సిన ల్యాండ్ ఎక్విజిషన్ R&R, అదే మరి లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఒరిజినల్ గా డిజైన్ చేశారో అంతవరకు పూర్తి అయిపోతాయి. మిగిలింది 45.74 మీటర్ల ఎత్తు నీళ్లు ఇంపౌండ్ చేయడం. దానికి కావాల్సిన విధంగా ఏం చేయాలనో దాన్ని వర్కౌట్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఏ విధంగా చేయాలనో దాని ప్రకారం కూడా వీఆర్ వర్కింగ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఫైనల్ గా ఈ ప్రాజెక్టులో ఇప్పటికే మీరు చూస్తే రివర్స్ టెండర్ పేరు పెట్టి 2,782 కోట్ల రూపాయలు అదనంగా అయింది. ఇప్పటికి మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ లో R&R లో అదనం, ఇది కాకుండా పవర్ ప్రాజెక్ట్ అదనం. పవర్ ప్రాజెక్ట్ లో ఇప్పుడు ఐడల్ కరెంట్ వస్తే ఫ్రీగా వచ్చేది, రాలేదు. ఆపర్చునిటీ కాస్ట్ పోయింది. ఒక 2,000 కోట్ల 2,500 కోట్ల రూపాయల నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది. ఒక తప్పు రాష్ట్రం ఏ విధంగా భరించాల్సి వస్తుందో దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్, క్లాసికల్ ఎగ్జాంపుల్. ఇంకొక పక్కన కూడా ఎప్పుడు నేను అంటూ ఉంటాను, ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు, ప్రాజెక్ట్ బెనిఫిట్స్ వచ్చినప్పుడు కింది ప్రాంతంలో ఉండే రైతులు ఆనందంగా ఉంటారు. నీళ్లు వచ్చినప్పుడు దట్ ఈస్ ఏ గేమ్ చేంజర్. అదే సమయంలో తరతరాలుగా ఉన్నటువంటి వ్యక్తులు అక్కడి నుంచి వదిలిపెట్టి వేరే ప్రాంతాలకు వెళ్ళాలి రీహాబిలిటేషన్కి.
అక్కడే చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. ఒకటి R&R ప్యాకేజ్ ఇవ్వడం, ఇంకొక పక్కన రీహాబిలిటేషన్ కావాల్సినటువంటి ఇండ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టివ్వడం, ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఇవ్వడం, ఒకవేళ ల్యాండ్ టు ల్యాండ్ కూడా కొనిచ్చాం అలాంటివి కూడా చేయడం. ఫైనల్ గా వాళ్ళందరిని అనలైజ్ చేసి ఈ ఏరియాలో ఇంకా ఏమన్నా వీళ్ళకి చేయగలుగుతామా, ఏమేం చేయగలుగుతాం, ఎక్కడ సెటిల్ అయ్యారు అవన్నీ నోటిఫై చేసి వాళ్ళకు కూడా జీవనోపాధి లైవ్లీహుడ్ ఏ విధంగా క్రియేట్ చేయాలనో క్రియేట్ చేసి వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగు చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా ఇన్సెంటివ్స్ ఇవ్వగలిగితే అవి కూడా తీసుకొస్తాం. అవసరమైతే కొన్ని ఇండస్ట్రీస్ పెట్టడానికి అలాంటి అవకాశాలు ఉంటే ఎక్స్ప్లోర్ చేస్తాం. MSMEలు పెట్టుకోగలిగితే పెట్టిస్తాం. టోటల్ గా దాని మీద కూడా రీహాబిలిటేషనే కాకుండా వాళ్ళని బెటర్ గా ఏం చేయగలుగుతాం దానికి కూడా ఒక కమిటీ వేసి ఎవరైనా మంచి NGOలు ఉంటే అలాంటి వాళ్ళని తీసుకొచ్చి లేకుంటే ప్రొఫెషనల్స్ తెచ్చి ఆ వర్క్ కూడా పూర్తి చేస్తాం. ఫైనల్ గా ఈరోజు ఓసారి ఎక్కువ ఈ రాష్ట్రంలో ఏమన్నా బాధపడితే నేనే బాధపడాలి ఈ ప్రాజెక్టులో. దట్ ఈస్ మై సెంటిమెంట్. ఎందుకు ఆ మాట అంటున్నానంటే కొన్ని సమయాల్లో కొంతమందికి అవకాశాలు వస్తాయి. నేను అడుగడుగున ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ రాష్ట్రం యొక్క ఫ్యూచర్ ని మార్చాలి, రూపురేఖలు మారాలి అని నేను ఆ రోజు ప్రయత్నం చేశాను. అది ఆల్మోస్ట్ అయ్యే స్టేజ్ లో వచ్చిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక కన్ఫ్యూజన్, ఒక కయాస్ వచ్చింది. ఏం చేయాలో దిక్కుదోచిన పరిస్థితి. ఆ రోజు చూసినప్పుడు తలుచుకుంటే చాలా బాధ. ఒక్కోసారి ఒక ఇండస్ట్రీ పెట్టినప్పుడు ఎవరిని కూలిపోతే ఎట్లా బాధపడతారో ఆ విధంగా నేను చేసిన పని మారిగా అయిపోయిందని బాధపడ్డాను. మళ్ళా భగవంతుడు, మళ్ళా డెస్టినీ.